ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, మరొక చాలా కీలకమైన వ్యాధి ఈ మధ్య కాలంలో మనం వ్యాధి అని అనలేం, ఒక కండిషన్ సార్, అది ఆటిజం. ఆ కండిషన్ విపరీతంగా మనం జనంలో చూస్తున్నాం కాబట్టి దానికి పరిష్కారం హోమియోపతిలోనే ఉందని చెప్తారు. అలోపతిలో పెద్దగా మనకు వినికిడిగా ఏమీ లేవు. ఆటిజం కావచ్చు, ఏడిహెచ్డి కావచ్చు, ఈ మధ్య మనకు రెగ్యులర్ కేసెస్ అయిపోయి. ఎందుకంటే ఈ 5-6 ఇయర్స్లో చాలామంది పిల్లలు ఆటిజం ఎఫెక్ట్ అవుతున్నారు, ఏడిహెచ్డి కూడా. కానీ చాలామంది పేరెంట్స్కి అంటే గుర్తుపట్టలేకపోతున్నారు. ఆటిజం వచ్చింది మా వాడికి తెలియట్లేదు. ఈవెన్ 1-2 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే మా వాడు మాటలు రావట్లేదండి, గమని కూర్చుంటున్నాడండి, కాన్సన్ట్రేషన్ లేదండి అని అప్పుడు గుర్తుపడుతున్నారు. ఎప్పుడైనా సరే మనకు ఆటిజం కేసులో మీకు ఫస్ట్ స్టేజ్లోనే గుర్తుపట్టాలి పేరెంట్స్. ఎందుకంటే ఫస్ట్ 6 మంత్స్లోనే మనకు అర్థమైపోతుంది పేషెంట్ కండిషన్. మైల్ స్టోన్స్ డిలే అవుతున్నాయి, మనం పిలిచినా పలకట్లేదు పేషెంట్. జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు పేరు పెట్టి పిలిచామనుకుంటే ఆ అబ్బాయి రెస్పాండ్ కాదు. అది ఫస్ట్ సిమ్టమ్ మనకు తెలుస్తుంది. బేసిక్ సోషల్ స్కిల్స్లో చేంజెస్ కనిపిస్తుంటాయి మనకు, కమ్యూనికేషన్ స్కిల్స్ డిస్టర్బ్ అవుతుంటాయి. ఇవన్నీ ఫస్ట్ 6 మంత్స్లో తెలిసిపోతుంటాయి మనకు. ఇలాంటి చేంజెస్ ఉన్నప్పుడు పేరెంట్స్ తప్పనిసరిగా అక్కడ ఫోకస్ చేయాలి. అంటే మా వాడికి ఏదో ఇబ్బంది అవుతుంది, ఏదో కనుక్కోవాలి అనేది. అప్పుడు మనకు ఆటిజం అని డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ పార్ట్లకు తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే ఆటిజాన్ని గుర్తుపట్టడమే మెయిన్ సమస్య చాలామంది పేరెంట్స్లో వచ్చింది. అవును. అందులో మీకు హోమియోపతి విషయానికి వచ్చినప్పుడు జనరల్గా చాలామంది పేషెంట్స్ 80-90% ఆఫ్ పేషెంట్స్ ఎన్ఆర్ఐ ఫ్యామిలీసే వచ్చాయి. ఎందుకంటే ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ అక్కడ పుట్టడం వల్ల కావచ్చు, ఆ క్లైమాటిక్ వేరియేషన్స్ కావచ్చు, రీజన్ స్పెసిఫిక్గా చెప్పలేం. పేరెంట్ల కమ్యూనికేషన్ లేకపోవచ్చు అక్కడ. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ జాబ్స్లో ఉండి ఆ హెక్టిక్ షెడ్యూల్స్ వల్ల పిల్లాడిపైన ఫోకస్ చేయలేకపోవచ్చు. అప్పుడు మీకు మాటలు ఆటోమేటిక్ డెవలప్ కావు. అదే మన దగ్గర ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య మాట్లాడుతూ ఉంటారు రెగ్యులర్ ఏదో ఒకటి, బయట ఎవరెవరు ఎత్తుకుంటారు చేస్తుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ పిల్లాడికి అవి ఐసోలేట్ అయిపోతారు అక్కడ. అందువల్ల మీకు డిలే అయిపోతాయి అవన్నీ కూడా. చాలామంది మనం చూసిన పేషెంట్లు ఈ ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ చూసాం మనకి ఎక్కువగా. అంటే బేసిక్గా రీజన్ చెప్పలేం కానీ బట్ అక్కడ పుట్టిన పిల్లలు చాలామంది కూడా ఆటిజంతో సఫర్ అయ్యారు. సో మనకి హోమియోపతి విషయానికి వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే ఆటిజం చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటానంటే, బట్ ఇక్కడ ఏంటంటే ఇన్స్టాంట్గా స్పాంటేనియస్ రిలీఫ్ రావాలి అనుకోకూడదు. ఆటిజం కేసులో ఒక 1-1.5 ఇయర్ పేషెంట్ ఆ డాక్టర్ చేతిలో ఉండాలి. రైట్. ఉంటే మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఈవెన్ స్పీచ్ ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు మనము. స్పీచ్ థెరపీ చేసుకుంటూ కూడా బేసిక్ సోషల్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇదేంటే నేను పనిచేసిన ఇన్స్టిట్యూషన్స్ మెంటలీ రిటార్డెడ్ స్కూల్ ఒకటి ఉంది, చైర్మన్ దానికి నేను. బాల వికాస్ అని ఒకటి ఉంది, అక్కడ డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఉన్నారు, అక్కడ ఇలాంటి కేసులు ఉంటాయి. ఈవెన్ ఈఎస్ఐలో ఉండే ఏజీ కాలంలో ఒక మెంటలీ ఎంఆర్ స్కూల్ ఒకటి ఉంది, దానికి కూడా నేను చీఫ్ ప్యాటర్న్గా ఉన్నాను, అంటే మెయిన్ కాంట్రాక్ట్. ఈ 3 స్కూల్స్ నేను 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. 10-15 ఇయర్స్ అయిపోయింది నేను వాటి 3కి ఇప్పటికీ చీఫ్ ప్యాటర్న్ చైర్మన్గానే ఉన్నాను. ఇక్కడ పిల్లలంతా ఇలాంటి వాళ్ళే, ఆటిజం వాళ్ళు, ఎంఆర్ పిల్లలు, ఏడిహెచ్డి వాళ్ళు, ఈ ముగ్గురే ఉంటారు. వీళ్ళు ముగ్గురికి మీకు 1-2-3 ఇయర్స్ నేను ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలామంది చాలా డెవలప్ అయ్యారు. ఎలా, హౌ డస్ ఇట్ వర్క్ సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అది న్యూరల్ పాత్వేస్లో ఉండే సమస్య అంటారా, లేక ఇజ్ ఇట్ అంటే సైకలాజికలా, ఎలా అర్థం చేసుకోవాలి? మనకు ఆటిజానికి దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ రీజన్, స్పెసిఫిక్గా రీజన్ చెప్పలేం. అది ఎన్విరాన్మెంటల్ కావచ్చు, హెరిడిటరీ కావచ్చు, న్యూరోజెనిక్ కావచ్చు, ప్రెగ్నెన్సీలో ఏమైనా వచ్చిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా కావచ్చు. ఈ బేసిక్ ఇది కాజ్ అని చెప్పడానికి మనకు ఛాన్స్ లేదు. సో మీరు అనేది మీరు మరి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు లక్షణాలు బట్టి ఇస్తారా సార్? సో ఆన్ ద బేస్ ఆఫ్ సిమ్టమ్స్ చూస్తున్నాం. సో ఈ స్కిల్స్ డెవలప్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. మీకు హోమియోపతి డ్రగ్స్ ఎప్పుడు కూడా న్యూరలాజికల్గా చాలా యాక్టివ్గా ఉంటాయి, మీకు మైండ్ పైన బాగా పనిచేస్తాయి. సో పెథలాజికల్గా మనం చూసినా దాని యాక్షన్ కనిపిస్తుంది. ఈయన కన్జర్వేటివ్గా మన ట్రీట్మెంట్లోకి వెళ్ళినా కూడా అదే కనిపిస్తుంది. కాబట్టి సో వీళ్ళలో మనం న్యూరలాజికల్గా చూశాను, మైండ్ సిమ్టమ్స్ పైన చూశాను, ఫిజికల్ సిమ్టమ్స్ పైన చూసాం. కానీ వీళ్ళందరికీ కూడా 1-2 ఇయర్స్ వాడిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా నా దగ్గరికి వస్తుంటారు కదా, మా వాడు పెద్దవాడు అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని. అంటే ఆ స్టేజ్కి వచ్చారు పిల్లలు. ఈ రోజు కూడా ఆ పేషెంట్ వచ్చి నాకు అడుగుతున్నారు, ఒక అమ్మాయిని చూడండి సార్, మా అబ్బాయి పెళ్లి చేసుకుంటాడట అని. ఆటిజం పేషెంట్ ఆ పేషెంట్. అంటే పెళ్లి చేసుకుంటానని స్టేజ్కి వచ్చాడు ఆ పిల్లాడు అంటే, అడుగుతున్నాడంటే చూడండి ఎంత మెంటల్ మెచ్యూరిటీ రావాలి. ఏ ఏజ్లో వచ్చాడు సార్ మీ దగ్గర? వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు 10 ఇయర్స్ అట్లుంటాయి. 10 ఇయర్స్ నుంచి అంటే దాదాపు 25 ఇయర్స్, ఇప్పుడు 23-22 ఉంటుంది. అదే 23-22 అంటే 12-13 ఏళ్ళ నుంచి మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు చూసారు అతని అబిలిటీస్ లో, స్కిల్స్ లో? జనరల్ గా మీకు నేను ఎంటర్ అయినప్పుడు ఆ స్కూల్లో ఉన్నప్పుడు అతను మనం గుర్తుపట్టేవాడు కాదు. డాక్టర్ అంటే కూడా నవ్వుతూ చూసేవాడు తప్ప అసలు ఎవరు డాక్టర్ కూడా తెలియదు. రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉండేది, మూమెంట్ రెస్ట్రిక్షన్స్ ఉండేటివి, మెమరీ అసలు 0 ఉండేది, స్పీచ్ కూడా మాట్లాడేవాడు కాదు, మాటలు కూడా వచ్చేటివి కాదు అతనికి. ఏం మాటలు అమ్మ నాన్న అంతే ఆగిపోయేవాడు అక్కడికి. సో అలాంటి స్టేజ్లో అబ్బాయి ఉన్నారు. అలాంటి అబ్బాయిని ఇప్పుడు ఈ రోజు మన దగ్గర కూర్చొని పెట్టి యూట్యూబ్లో కూడా అతని వీడియో ఉంది, నేను పెట్టాను.
ఎంత మాట్లాడతాడు మీకు నాన్ స్టాప్గా 25-30 మినిట్స్ మాట్లాడతాడు. మాట్లాడి అన్నీ చెప్తాడు. నాకు పెళ్లి కావాలంటాడు, అమ్మాయి ఇలా ఉండాలని చెప్తాడు, నాకు ఆకలి ఎక్కువగా ఉంటుంది, మా అమ్మ పెళ్లి చేయట్లేదు అంటాడు, మంచి అమ్మాయిని చూడండి అంటే ఆ బేసిక్ డిజైర్స్ డెవలప్ అయ్యాయి చూడండి. అక్కడ సెక్సువల్ డిజైర్స్ కూడా అబ్బాయిలో డెవలప్ అయిపోయాయి. అంటే పెళ్లి చేసుకోవాలని ఫీలింగ్ వస్తుంది అబ్బాయికి. అంటే ఇలాంటి స్టేజ్కి మనం తీసుకొచ్చాము ఆటిజం పేషెంట్ అంటే. అలాంటి పేషెంట్స్ చాలామంది ఉన్నారు. రైట్. ఈ స్కూల్లో ఉన్న పిల్లలంతా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 20-25 ఇయర్స్ పిల్లలు అయిపోయినారు. అంటే 10 ఇయర్స్ బ్యాక్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళందరిలో కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఫ్యామిలీ బేసిక్ స్కిల్స్ కావచ్చు బాగా డెవలప్ అయ్యాయి.